ఏందోలా అసలు గీ నడుమ మన ఆడోళ్ళ మీద వాడుతుర్రేంది. ఇప్పటికే బట్టల మీద పంచాయతీ నడుస్తుంది కదా. ఇక ఇప్పుడు ఒక ఊరినైతే ఆడోళ్ళు స్మార్ట్ ఫోన్లే వాడొద్దు, డబ్బా ఫోన్లే వాడాలి అని ఆర్డర్ వేసిరట. మరి ఆడోళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడితే ఏమవుతుంది, వాళ్ళ డబ్బా ఫోన్లే ఎందుకు వాడాలి? ఆ ఊరి పెద్ద మనుషులకే కాడిపోయి అరుచుకుందాం రారి. రాను రాజు గుర్రం గాడిది కాదు, కంచర గాడిద అయితే అందట. ఓ దిక్కేమో మొగోళ్ళ మీదికి రాకెట్లను పంపుతున్నాం, చంద్రమండలం మీదికి పోతున్నాం. ఇంకో దిక్కు మాత్రం ఇగో గిసంటి ఊర్లలో దిక్మాల కానుళ్ళు పెట్టిర్రు. ఆగో ఊరి పెద్ద మనుషులను మంచిగా టెంట్ వేసుకొని కూర్చున్నారు కదా. వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రంలో జలోర్ అనే జిల్లాలో ఉన్న చుట్టుముట్టు 15 ఊర్ల పెద్ద మనుషులను వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఊర్లలో ఉండే ఆడోళ్లకు ఒక కండిషన్ పెట్టిర్రు. ఏందో ఈ పెద్ద తాత చదివి వినిపిస్తాడు, మీరు ఇనుర్రి. అటెంక నేను తెలుగులో చెప్తా గాని. समाज में बहू व बेटियों के पास कैमरा वाला मोबाइल नहीं रहेगा। मोबाइल फोन बिना कैमरा वाला जिससे बातचीत हो सके वह रख सकती है, जिसे सर्व सहमति से प्रस्ताव पास किया गया। पढ़ाई करने वाली लड़कियां पढ़ाई की जरूरत में अगर जरूरी लगे तो वो बच्ची घर आने के बाद मोबाइल अपने घर से बाहर नहीं ला सकती, जिसे समझ सुंदापटी ने सहमति प्रदान की। అదట ఏందంటే ఇదివరసంది ఈ 15 ఊర్లల్లో ఉండే కోడన్లు పెండ్లి గాని ఆడవిల్లలు స్మార్ట్ ఫోన్లు కెమెరా ఉండే ఫోన్లు ఆడొద్దట. అగర్సే వాడితే మాత్రం పనిష్మెంట్లు ఇస్తాం, ఇది ఊరు పెద్ద మనుషులు తీసుకున్న నిర్ణయం అని ఇగో గిట్లా చదివి వినిపిస్తాడు. ఈయన చదువుడితోటే కూర్చున్న పెద్ద మనుషులందరూ ఆడోళ్ళు ఫోన్లు వాడద్దని చప్పట్లు కొడుతురులా. అంటే 15 ఊర్లల్లో కోడళ్ళు పెళ్లి కాని ఆడవిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడుడు నిషేధం అన్నట్టు. అంతలా అయితే అవ్వలు పెద్దవ్వలు వాడచ్చట. మరి మాట్లాడుకున్నాడు ఎట్లా అంటే కెమెరా లేని ఫోన్లు వాడుకోరి. ఫోన్ అంటే మాట్లాడుకోవడానికే తప్ప ఫోటోలు తీయడానికి, రీల్స్ చేసుకునేటందుకో, మెసేజ్లు పెట్టుకునేటందుకో కాదని పెద్దరాయుడు తీర్పు చెప్తుర్రు. కానీ ఈ తాతలు మాత్రం వాడతారటనులా. ఇక చెప్పురి కదా, అసలు ఏంది ఇది, మనం ఎటు పోతున్నాం కాదు. ఆడోళ్ళు ఫోన్ వాడితే వీళ్ళకేమైతున్నది కావచ్చు, వీళ్ళకు గంతగానం భయం ఎందుకు ఉండాలే? మరి ఈ దిగ్మాల కండిషన్లు ఖాళీ ఆడోళ్ళకేనా, మొగోళ్ళకి ఎందుకు పెట్టద్దు? కొడుకులకు ఆన్లులకు పెళ్లి కాని మొగపోనగాన్లకు ఈ కండిషన్లు ఉండదా, వర్తించదా? మీరు గిట్ల తయారైతురేందోలా అసలు. ఇక ఈ ఊరు పెద్ద మనుషులు చెప్పిన తీర్పు మీద మీరేమంటారోలా? ఏమంటారో ఎట్లా సన్మానం చేస్తారో చేయుర్రి.